ఉన్నవారా? ఏంద్రా ఏమైందిరా పొద్దుగా నచ్చినావు? ఏం లేదురా, ఇవాళ నేను పిల్లని చూడబోతాన్నా. ఒక్కడిని పోదామంటే భయం అవుతుంది. నువ్వు అత్తమేమని వచ్చిన. ఇంతకీ ఏ పిల్లని చూడబోతున్నావురా? బర్రె పిల్లనా, దుడ్డ పిల్లనా, మేక పిల్లనా, లేకుంటే కుక్క పిల్లనా? ఏ ఆపరా, నీ పిల్లల బాగుతాం. నేను చూడబోయేది అమ్మాయిని రా, పెళ్లి చూపులకు పోతున్నా. ఓ పెళ్లి చూపులకు పోతున్నావారా? ఇంతకీ అమ్మాయిలది ఏ ఊర్రా? మళ్ళాడుగు. ఏంది మళ్ళీ అడగండి. పిల్లలు ఏ ఊర్రా? మళ్ళాడుగురా. అరే పిల్లలు ఏ ఊరా అంటే? అరే మళ్ళాడుగురా. అరే ఎన్నిసార్లు అడగాలరా? ఏహే ఊరు పేరే మళ్ళాడుగురా. ఇట్లా కూడా ఉంటాదిరా ఊరు. గమ్మతుందిరా ఊరి పేరు. ఇట్లా కూడా ఉంటాయిరా పేర్లు. గమ్మతే ఉంటుంది కానీ గంట వరకు బండి వేసుకొని మా ఇంటికి రా, పోదాం. సరేపో అత్తపో. కూర్చోండి అక్క, వీళ్ళు వచ్చిరే. నేను మా వాళ్ళని తీసుకొస్తా. అక్క వీళ్ళకి మంచినీళ్ళు తీసుకురాను. అరే అమ్మాయి మంచిగా ఉంది చూడరా. ఏహే అమ్మాయి నేను కాదు. ఇంతకీ మీరెవరు? నేను అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని. తను లోపల రెడీ అవుతుంది. ఓ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అట్రా. నేను అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్నండి. మీరు కూడా మంచిగా ఉన్నారు. తొందరగా అమ్మాయిని వెళ్ళిపోయేది. ఆయన కంటే ఎక్కువ తొందర నీకే ఉన్నట్టుంది కదా. ఈ కర్ర మొక్క పొడైంది, నన్నే చుట్టాండు గుడ్ల పగిచ్చి. అరే పెళ్లి చూపులు నాక నీకురా? ఏమోరా, ఆ అమ్మాయిని చూస్తా అంటే నాకే అనిపిస్తుంది. అరే నేను అమ్మాయితో 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి, చెప్పురా కొంచెం నువ్వు. మా ఫ్రెండ్ 5 నిమిషాలు అమ్మాయితో మాట్లాడుతాడట పర్సనల్గా. పర్సనల్గా ఎందుకు? ఏదున్నా ఇక్కడే మాట్లాడతాను. సర్లేవి వెళ్ళి మాట్లాడుతాను పదండి. ఏమండి 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 ఏంటిది? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఫోన్ నెంబరా? నా ఫోన్ నెంబర్ నీకెందుకు? అంటే మీరు నాకు బాగా నచ్చారు, అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడదామని. పిచ్చి పిచ్చి నాటకాలు చేసినావు అనుకో, పనులు ఒక్కటి కూడా లేకుండా రాలుతాయి. సక్క ఇక్కడ నుంచి పో. అరే రాజు రారా పోదాం. వస్తానరా. నేను పోతున్నాం, పోయినాక మీ వాళ్ళకి కాల్ చేసి చెప్తా. ఇక్కడ హలో. హలో చెప్పు. బంగారం ఏం చేస్తండి? బంగారం ఇప్పుడే బట్టలు ఉతికి సాఫ్ చేసింది. నువ్వు అత్తే నీ కూడా సాఫ్ చేస్తుంది. అది కాదు బుజ్జి. అవును కానీ నిన్న ఒక విషయం అడుగుడు మర్చిపోయినా. నా ఫోన్ నెంబర్ కోసం మా ఫ్రెండ్ కాలు మొక్కినమాట కదా, నిజమేనా? హే చిచి అదేం లేదు, బతిలాడి దండం పెట్టినా గంతే. సాల్తీ కవర్ చేసిన కాడికి అది నాకు మొత్తం చెప్పింది. సరే నేను మళ్ళీ ఎవరితోనరా బాగా మాట్లాడుతాను ఫోన్? మా ఫ్రెండ్ తోటిరా. సరేగా నెట్టిపోతున్నావురా? సాల్తీరా, మీ ఫ్రెండ్ అంటే ఎవరు? లావణ్యనే కదా, నాకు తెలియదారా?
మీరిద్దరు మాట్లాడుకునేది మొత్తం తెలుసు నాకు. ఏదో దోస్తు అని పెళ్లి చూపులకు తీసుకపోతే ఇట్లా చేస్తామని అనుకోలేదు నేను. అరే రాజు, అది కాదురా, నీకు చెప్దాం అనుకున్నా కానీ నువ్వేమనుకుంటావు అని చెప్పలేదురా. సారీరా, ఏమనుకో. అంటే నాకు బాగా ఇష్టం రా. అది కాదురా సంపతి, వాళ్ళు ఇంత తెలిసిందనుకో నీ పరిస్థితి ఏందో ఆలోచించినావా? అసలే వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువనట, మీ వదినే చెప్పింది. అదేందిరా గట్ల అంటావు? నేను చిన్నప్పటి నుండి మా ఇంటికంటే మీ ఇంటికన్నా ఎక్కువ తినుకుంటూ పెరిగిన. అప్పుడు లేని క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా? అరే నువ్వు నా దోస్తురా, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చులకనగా చూడలే. నా ఇంట్లో మనుషులు లెక్క చూసుకున్నా, కానీ వాళ్ళు అట్లా కాదు, కులపిచ్చితో బతుకుతుర్రు. నువ్వు జాగ్రత్త అని చెప్తున్నారా, తర్వాత నీ ఇష్టం. అది కాదురా, లావణ్య కూడా నేనంటే బాగా ఇష్టం రా. అరే ఇక నీకు ఎంత చెప్పినా నువ్వు మారవురా. చి, ఇక నేను పోతున్నా. ఎటు పోతున్నావురా? మీ వదినే వాళ్ళ అవ్వగారింటికి పోయిందిరా, చూసేస్తా అని పోతున్నా. అబ్బా నేను కూడా వస్తారా ప్లీజ్. చట్, ఎందుకురా? ఇవరిదాకా ఫోన్లో మాట్లాడుకున్నా జాలదా, మళ్ళీ అడిగి వస్తానంటాను. అది కాదురా, లావణ్యను చూడబుద్ధి అవుతుంది. నీతోటి వచ్చిననుకో ఎవ్వరికి అనుమానం రాదు. ప్లీజ్ రా, నేను కూడా వస్తా నీతోటి. సిగ్గున్నాదిరా బాడుకోవు నీకేమన్నా? ఇవరిదాకా నేను చెప్పింది అంత అట్టిదేనా? బాగా చంపుతారు అడికి అత్తే. అరే నువ్వు కాకుండా ఎవరు వెళ్ళిపోతారు? అరే ఆగురా ప్లీజ్ రా, నేను కూడా వస్తా. సగరగా సెల్ ఎక్కుంది కదా, ఒకసారి ఫోన్ అయితే చేసి చూస్తానికి. అరే సాగర్, ఏడున్నావురా? చెప్పురా ఏం సంగతి? నీకు ఒక విషయం చెప్తా, ఏమనుకోకురా. పర్లేదు చెప్పురా. మన చెల్లె లావణ్య కొంత బండి మీద తిరుగుతుందిరా. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరిని చూసి ఇవ్వాలనుకున్నావురా? నేను చెప్పింది నిజమేరా. నేను ఇవరకే వాళ్ళని 2-3 సార్లు చూసిన క్లోజ్గా ఉండంగా. ఎక్కడున్నావురా నువ్వు? ఇగో ఇక్కడ నెల్లమ్మ గుడి కాడ ఉన్నాను. ఒక 2 నిమిషాలలో రా, చూపిస్తా నీకు. అత్తు నాకు, నువ్వు ఆనే ఉండు. వాళ్ళు ఇప్పుడు అటు వేరురా. ఇంతకు ఎవర్రా వాడు? రోడ్ అయితే కాదురా, వాళ్ళు రే, ఆ నా కొడుకు బతకడానికి వీలే లేదురా. నా చెల్లె పేరు చెప్తే వానికి ఎక్కడ దర్చిపోవాలి. అరే ఆ నా కొడుకు జీవితంలో ఏ అమ్మాయి జోలికి పోకుండా చేద్దాంరా. అరే అవసరం అనుకుంటే ఆ కొడుకుని వేసేది. మీ మీద కేసు కాకుండా నేను చూసుకుంటాను. ఎంత ఖర్చు అయినా మంచి నేను చూసుకుంటాను.
రే నా కొడుకో, నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందిరా. నీ బతికెంత, నీ కథ ఎంత? నిన్ను అట్లా కాదురా. ఇట్లా కాదురా రేయ్. అన్న లెక్కలు రాసుకో, సాయంత్రం కలుస్తా. సరే ఓకే అన్న. అన్న పిల్లాడు ఎవరే ఎక్కడ చూసినట్టుంది. ఆయననా? ఆయన పేరు సంపత్, మస్తు మంచోడు. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించిండు. అది ఆ అమ్మాయి వాళ్ళకి నచ్చక బాగా కొట్టి కాలెరగొట్టిరు. అయినా కూడా అమ్మాయి ఈయనే పెళ్లి చేసుకుంది. కానీ అమ్మాయిని మాత్రం మంచిగా చూసుకుంటాడే. మా ఇంటి పక్క ఉండే కిరాయికుంటాడు. ఇక్కడే రోడ్డు మీద ఛాయ్ కూడా పెట్టుకుని బతుకుతాను. అయ్యి బ్రో, నువ్వు నర్సరీ అల్లును కదా? వాళ్ళు అల్లునే కానీ నిన్ను ఎక్కడో చూసినట్టున్నది, గుర్తుకత్తలేవు. నాది మీ అత్తగారు ఊరే. మీ వైఫ్ వల్ల ఫ్రెండ్ లావణ్యం చూసినా, లావణ్య వల్ల అన్నయ్య నేను. ఓ అవును కదా, ఇప్పుడు గుర్తుకొచ్చినావు నువ్వు. థ్యాంక్ యూ బ్రో. నాకు యాక్సిడెంట్ అయితే రక్తం బాగా పోతే సమయానికి వచ్చి రక్తం ఇచ్చారట, మీ అత్తగారు చెప్పారు. రక్తం ఇచ్చింది కరెక్టే, కానీ నేను కాదు, మా ఫ్రెండ్ సంపత్. అదే మీ చెల్లెని ప్రేమిస్తున్నాడని కాలిరో కొట్టినావు చూసినావా నువ్వు, వాడు. వానికి హాస్పిటల్కి వచ్చేదాకా తెలియదు నీకు రక్తం ఇచ్చుడని. నిన్ను చూసి కోపంతో ఎక్కడైనా వెళ్ళిపోతాడు అనుకున్నా, కానీ మంచి మనసుతో వాడు నీకు రక్తం ఇచ్చిండు, నిన్ను కాపాడిండు. అది వాడంటే. అయినా నీలాంటితో మాట్లాడి వేస్ట్. అంత మంచిదేనా అన్న? లోపట్రా. బావా నన్ను క్షమించు. ఆవేశంలో నీ మీద చేసుకున్నా. నీ మంచి మనసు అర్థం చేసుకోలేకపోయా. బావా నేను జీవితంలో సరిదిద్దుకొని తప్పు చేస్తాను, నన్ను క్షమించు. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు బావా. నువ్వు ఎప్పుడైతే నన్ను బావా అని పిలిచినావో నా మనసులో ఉన్న బాధ అంతా దిగిపోయింది. నువ్వు నా ఇంటికి వచ్చినావు, అది చాలు నాకు. నువ్వు మారినవన్నా, మాకు అంతే చాలు. మంచిగా ఉన్నారా చెల్లి? మంచిగా ఉండన్నా. మీ బావ నన్ను మంచిగా చూసుకుంటాడు. అన్నయ్య తొందరలో నువ్వు మామయ్య కాబోతున్నావు. నీకు ఒక బుల్లి అల్లుడో కోడలో రాబోతున్నారు. అవునారా?
హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంట ఒక గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి, మర్చిపోకుర్రి. సబ్స్క్రైబ్ అయితే చేయర్రి. బాయ్. బాయ్.